తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఒక రాజకీయ వేడి కొనసాగుతూ ఉన్నది. రాజకీయ వేడి రాజుకున్నది. కవిత వర్సెస్ కేసీఆర్, కేసీఆర్ వర్సెస్ కవిత అన్న విధంగా నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ వర్సెస్ కవిత, తెలంగాణ జాగృతి, తెలంగాణ జాగృతి వర్సెస్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్. అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఈ యొక్క ఏమంటారు దాన్ని సస్పెన్షన్ని ఎలా చూడొచ్చు? కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లాస్ట్కి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడం వరకు వచ్చింది. పేగుబంధం కంటే పార్టీనే ముఖ్యమైన విధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వివరించినటువంటి శైలి చాలామంది నాయకులలో కూడా ఉత్సాహం నింపుతా ఉన్నది. ఎందుకు అంటే ఆ పార్టీ బిడ్డ కాబట్టి ఇన్ని రోజులు ఏ మాట్లాడినా ఏం చేసినా కూడా చెల్లింది అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు. అయితే ఒకసారి దీని గురించి పూర్తి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సోమభారత్ రవీందర్ రావు పేరిట ప్రకటన. పార్టీ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వేటు ఆమె వాక్యాలతో పార్టీకి తీరని నష్టం జరుగుతున్నందువల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీసుల్లో కవిత ఫ్లెక్సీలు, ఫోటోల తొలగింపు, సోషల్ మీడియాలోనూ ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు, షోకాజ్ లేకుండా సస్పెండ్ చేశారంటూ జాగృతి నేతల మండిపాటు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే ఛాన్స్, కొత్త పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం. పూర్తి డీటెయిల్స్ సంబంధించినటువంటి అసలు ఏమైంది కవిత ఎపిసోడ్, ఏమైంది కవిత ఎపిసోడ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏంది, ఈరోజు సస్పెండ్ కావాల్సినటువంటి వరకు పరిస్థితి వచ్చింది అంటే అసలు దీనికి కారకులు ఎవరు? అయితే బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి అసలు కవిత ఎపిసోడ్ ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి పార్టీ, ఇది కవితకు సంబంధించినటువంటిది ఆర్గనైజేషన్. తెలంగాణ జాగృతి అక్కడ కవితకు సంబంధించింది. ఇక్కడ మరొకటి కవిత ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అయిందయ్యా అంటే లెటర్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ పంచాయతీ. అంటే లెటర్ కంటే ముందు ఏమున్నది, జైలుకు సంబంధించినటువంటి ఇష్యూ ఉన్నది. జైలుకు పోయినప్పుడు ఎవరు నన్ను పరామర్శించలేదు, చాలా బాధ అనిపించింది. అయినా మా నాన్న ఆ స్టేజ్లో నన్ను చూస్తే తట్టుకుంటారని అనుకోలేదు, అయినా అక్కడ నుంచి సపోర్ట్ రాలేదు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో కవిత మాట్లాడడం జరిగింది. ఆ కవిత మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ కవితకు సంబంధించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి తర్వాత ఇష్యూ స్టార్ట్ అయింది. ఇక్కడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లెటర్ నుంచి ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఎవరిని చేసిందయ్యా అంటే ఈమె అమెరికా నుండి ఈ లెటర్ రాసినప్పుడు ఉన్నది యుఎస్ నుండి ఇక్కడ వచ్చిన తర్వాత, యుఎస్ఏ నుండి ఇక్కడ వచ్చిన తర్వాత లెటర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత ఆమె డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నదంటే గ్రీకు వీరులో లేదా లీకు వీరులో అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయింది. కవిత పంచాయతీ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది ఇంట్లో పంచాయతీ, ఇప్పుడు కూడా ఇంట్లో పంచాయతీ, కానీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం వల్ల కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్లో చూడండి ఒకసారి, ఇక్కడ ఇది ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నదంటే కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా ఆ రోజు కొన్ని మీడియా చెప్పుకుంటూ వచ్చింది, కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడారు. తర్వాత ఎవరైతే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి కావచ్చు, పార్టీలో సీనియర్ నాయకుడు కావచ్చు, ఆయనను జగదీశ్వర్ గారిని లిల్లీపుట్ అంటూ కూడా మాట్లాడింది అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మరియు ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, బగ్గుమంటూ మండిపడ్డటువంటి తర్వాత ఇంకొక ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే సబితా ఇంద్రారెడ్డికి కుమారుడు కార్తిక్ రెడ్డి గారిని క్లియర్గా కార్తిక్ రెడ్డిని ఏమన్నదయా అంటే క్లియర్గా చిన్నపిల్లోడివి అంటూ కూడా పిల్లోడు అంటూ కూడా
చిన్న పిల్లోడు అంటూ కూడా వ్యాఖ్యానం చేసింది. ఇక్కడ కూడా కవితపై కొంచెం వ్యతిరేకత పార్టీ కార్యకర్తలలో మొదలైంది. ఏంది మాకు ఈ పంచాయతీ ఏంది, ఏంది మాకు పంచాయతీ ఏంది, ఈమెతోటి ప్రతిసారి ఇదేం పంచాయతీ అని వీళ్ళందరూ కూడా కేసీఆర్కి చెప్పడం మొదలుపెట్టిర్రు. కేసీఆర్కి చెప్పిన తర్వాత ఇక్కడ నుండి ఏమైంది, మళ్ళా సిబిఐకి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కాళేశ్వరం సంబంధించినటువంటి ఇస్తా అంటే హరీష్ రావును టార్గెట్ చేస్తూ సంతోష్ రావు వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ సంతోష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, ఇది ముమ్మాటికి హరీష్ రావుకు సంబంధించినటువంటి ఇష్యూవే, సంతోష్ రావుకి సంబంధించిందే అని చెప్పేసి కూడా కవితని కేసీఆర్కి దూరం చేయడంలో వీళ్ళిద్దరే క్రియాశీలక పాత్ర పోషించారు అని చెప్పేసి కూడా కవిత ఆరోపణలో బలంగా వినిపిస్తూ ఉన్నది. బలంగా వినిపించినటువంటి తరుణంలో పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పటి నుండి కల్వకుంట్ల కవిత అలియాస్ దేవునపల్లి కవిత, కల్వకుంట్ల కవిత అలియాస్ దేవునపల్లి కవిత ఇప్పటి నుండి స్ట్రాటజీ మారబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని మార్పులు రాబోతా ఉన్నాయి. తెలంగాణ జాగృతి పేరుతో ఈరోజు యుఎస్ నుండి మరి ఆమె వచ్చిన తర్వాత పార్టీ పెడతారా, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆమె కార్యాచరణ కానీ ఆమె భవిష్యత్తు కానీ చెప్పే అవకాశాలు ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఉందంట. మరి ఆ మధ్యాహ్నం సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు అనేది ఒక వెయిటింగ్ అయిపోయింది అందరికీ. అట్లే ఏం మాట్లాడతారు, ఏం చెప్తుంది, అసలు ఎలా చూడొచ్చు. కేసీఆర్ పేగు బంధం కంటే పార్టీనే ముఖ్యము అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు అంటున్నాడు ఇంటర్నల్గా. అంటే ఎగ్జాంపుల్ కనిపిస్తూ ఉన్నది. పేగు బంధం అంటే కవితను సస్పెండ్ చేయకుండా ఉండాల్సింది. ఆ పార్టీ ముఖ్యం కాబట్టి పేగుబంధమైనటువంటి కవితను సస్పెండ్ చేసిన అనేది ఒక పాట. కానీ కేసీఆర్ కూడా గతంలో చాలామంది ఉద్యమకారులను మోసం చేసిందని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకారులు మాట్లాడుతూ ఉన్నటువంటి తరుణంలో ఆలే నరేంద్ర గారిని కూడా బర్తరఫ్ చేయడం జరిగింది, విజయశాంతి గారిని డిస్మిస్ చేయడం జరిగింది, వీళ్ళందరినీ డిస్మిస్ చేశారు. మరి కవితను ఎందుకు సస్పెండ్ చేసిరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే సస్పెండ్ అయితే చేసిరు. ఈరోజు కవిత వెంట ఉండి కవితకే జై కొట్టినటువంటి నేతలంతా ఈరోజు కవితపై తిరుగుబావుట ఎగిరేసి ప్రెస్ మీట్లు పెట్టి కవితను పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న మాటకు మీరు కౌంటర్లు కొడతా ఉన్నారు. అదే భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అదేవిధంగా మహిళా ఎమ్మెల్యేలు గతంలో మాజీగా చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కవితపై వ్యతిరేక గళం వినిపిస్తూ ఉన్నారు. పార్టీనే ముఖ్యము, పార్టీ ఉంటేనే కదా అని చెప్పేసి కేసీఆర్ గారికి పార్టీయే ముఖ్యం అని చెప్పేసి మాట్లాడినటువంటి తరుణంలో మరి కవిత ఇంత మాట్లాడుతుంటే సస్పెండ్ ఎందుకు చేసిరు, బర్తరఫ్ చేయొచ్చు కదా. గతంలో ఆల నరేందర్ గారు లాంటి వాళ్ళను చాలామంది నాయకులను, రవీందర్ నాయక్ను, విజయశాంతి గారిని వీళ్ళందరినీ పక్కకు పెట్టారు కదా. అదేవిధంగా కవిత సస్పెన్షన్ ఈరోజు పెట్టొచ్చు, ఈరోజు చేయొచ్చు, మళ్ళీ 2 రోజులకు కలుపుకోవచ్చు. కానీ బర్తరఫ్ అనేది పెద్ద ఇష్యూగా మారింది కదా. అయితే ఇక సస్పెన్షన్ విషయంలో ఒకటి మాట్లాడుతుంటే ఇక్కడ మెయిన్గా ఇప్పుడు జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ రాష్ట్రంలో ఏది బగ్గు అంటలేదు కానీ పచ్చగడ్డ వేసే బగ్గు అనేటట్టు బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి నడుస్తూ ఉన్నది పంచాయతీ. ఆ జాగృతి పంచాయతీలో ఏమైందయ్యా అంటే ఇక వాళ్ళు మేమా మాకు అసలు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా, షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఏ విధంగా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, ఇవన్నీ కూడా జాగృతి కార్యకర్తలు మాట్లాడుతున్న తరుణంలో కొత్త పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు అయితే జెన్యున్గా నాకు తెలిసినటువంటి మిత్రులు కూడా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి ఛానల్స్ సిబ్బందిని యజమానులను పిలిచింది, వెళ్ళిరు. వాళ్ళు వెళ్తే కూడా ఇదే టాపిక్ అయితే మాట్లాడిందంట. బీఆర్ఎస్ మన పార్టీ అని మాట్లాడిందంట, కానీ వేరే పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్టుగానే మాట్లాడిందని చెప్పేసి ఆ రోజు మా మిత్రుడు చెప్తుండే. కవిత గారు ఏదో వేరే ఆలోచనలు ఉన్నారు, ఆమె పార్టీ పెట్టబోతా ఉన్నదా ఏందో అనేది గెస్ చేయలేకపోతా ఉన్నాం అని చెప్పేసి. అయితే పార్టీ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ఒక పేరుతో పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా మెండుగా కనిపిస్తాయని చెప్పి కూడా చాలామంది మాట్లాడినటువంటి తరుణం. మరి కవిత లేకపోతే జాగృతి పేరుతో ఏమన్నా, కానీ పార్టీకి ఎంత నష్టం,
పార్టీకి ఎంత నష్టం. ఇప్పుడు ఆమె సొంతంగా ఆమె పార్టీ పెడితే నిలదొక్కగలుగుతుందా? పార్టీ పెడితే ఆమెకున్నటువంటి ఇమేజ్ ఎన్ని సీట్లను గెలిపించగలుగుతుంది? ఆమెకున్నటువంటి పలుకుబడి, ఆమెకున్నటువంటి మాట ఎంతమందిని ఆకర్షించగలుగుతుంది? ఇక్కడ దేవునపల్లి కవిత వర్సెస్ కేటీఆర్ నడుస్తూ ఉంటే అక్కడ వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్. అయితే ఈడ కవిత ఏ విధంగా అయితే అన్నపై తిరుగుబావట చేసి పార్టీపై ఇలాంటి విమర్శలు చేయడం వల్ల పార్టీకి నష్టమవుతుంది అనేది ఒకటి ఉంటుంది చూసిరా. ఆ యొక్క విషయాలల్లో పెద్ద ఎత్తున వైఎస్ షర్మిల కూడా గతంలో అదే చేసింది. పార్టీ కోసం పనిచేసిన తర్వాత అన్నకు చెల్లెలకి ఇబ్బంది రావడం వల్ల ఆయన బయటికి రావడం, ఆమె ఒక పార్టీ స్థాపించడం, తర్వాత మళ్ళీ రిటర్న్ పోవడం, కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలు పదవి తీసుకోవడం, ఇవన్నీ జరుగుతున్న తరంలో మళ్ళీ ఆమె వాళ్ళ అన్న ఓటమికి కారణమైంది. కాకపోతే ఇక్కడ కేసీఆర్ లాంటి ఉద్యమకారుడు ఉన్నాడు, ఉద్యమ నాయకుడు ఉన్నాడు. అలాంటి ఉద్యమ నాయకునికి ఈరోజు చేదు అనుభవమే. కన్న కూతురే తిరుగుబావుట ఎగిరేసింది, కన్న కూతురే కామెంట్ చేస్తూ ఉన్నది అంటే ఏ తండ్రి తట్టుకోలేడు. కానీ కేసీఆర్ని పొగుడుతూనే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసినటువంటి వాక్యాలు చాలా వివాదాస్పదమైనవి గతంలో. కవిత ఎపిసోడ్ ఎలా చూడొచ్చు, కవిత ఎపిసోడ్ ఏ విధంగా మనం మాట్లాడవచ్చు, కవితకు సంబంధించినటువంటి ఇష్యూ ఏ విధంగా ముందుకు తీసుకుపోవచ్చు అనేది ఒకసారి ఆలోచించాల్సి. తెలంగాణ జాగృతి పార్టీతో ముందుకు పోతుందా, లేకపోతే ఏమైనా డిఫరెంట్ ఐడియాలజీస్ తోటి ఏమైనా ముందుకు అవకాశం ఉందా?